ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మొంతా తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. నిన్న రాత్రి ఈ తుఫాను తీరం దాటినప్పటి నుంచి ఏపీలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాను హెచ్చరికలు కూడా జారీ చేశారు వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ లో మొంతా తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. నిన్న రాత్రి ఈ తుఫాను తీరం దాటినప్పటి నుంచి ఏపీలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫానును హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నుంచి గ్రామీణ స్థాయిలో సర్పంచ్ వరకు, కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు మంత్రులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఏర్పాటు చేస్తున్నారు. ప్లీజ్ సార్ సహకరించండి సార్ మాకు. అయినప్పటి నుంచి రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో కలిసి ప్లీజ్ సార్ సహకరించండి సార్ మాకు. హెలికాప్టర్ ద్వారా బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ కొనసాగుతుంది. చిలకలూరుపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగైలులంక మీదుగా ఓడరేవుల వరకు సీఎం చంద్రబాబు ఈ ఏరియల్ విజిట్ ను అయితే చేశారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులలో సీఎం ల్యాండ్ అవుతారు. అనంతరం ఓడరేవుల నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష పరిశీలించనున్నారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం ఏరియల్ వ్యూ అయితే కనిపిస్తుంది. అధికారులతో కలిసి కలెక్టర్ ద్వారానైతే ఏరియల్ సర్వే చేయనున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బు ఫోన్ ద్వారా అందజేస్తారు. సుబ్బు. ఒకే వర్ష అవినిగడ్డలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అవినిగడ్డ మండలం మేకనూరు వద్ద హెలిప్యాడ్ కూడా అధికారులు సిద్ధం చేశారు. సడన్ గా ముఖ్యమంత్రి అవినిగడ్డ పర్యటనకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు హుటాహుటిన అక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తున్న అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో అంతేకాకుండా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అవినిగడ్డలో పర్యటించనున్నారు. ఈ ఆకస్మిక పర్యటనకు దివిసేన అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఎన్ఎస్సీ కమాండర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుండటంతో అక్కడ అధికారులు
పర్యటన అక్కడ ఏర్పాట్లను పరిగెత్తిస్తున్నారు. అంతేకాక అక్కడ నుంచి అక్కడ దివిసేమలో మేకనూరు వద్ద అక్కడ దిగి అక్కడ ఉన్న పరిస్థితులు ఏదైతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా పరిశీలించనున్నారు. అక్కడ నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ కూడా చూస్తూ ఉంటారు. ఏరియల్ వ్యూ కాకుండా ముఖ్యమంత్రి నేరుగా ఎక్కడెక్కడ అవినిగడ్డ నియోజకవర్గంలో ఏ ప్రాంతాలు దెబ్బతిన్నాయో అవినిగడ్డ నియోజకవర్గంలో నాగాలంక పల్లెపాలెం ఈ ప్రాంతాలన్నీ కూడా కొంతమేర దెబ్బతిన్నాయి. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఈ పల్లెకారులు ఉండే ప్రాంతాలు ఉన్నాయో ఆ పల్లెకారుల ప్రాంతాల్లో కూడా భారీగా నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే అక్కడ నుంచి కూడా ఏదైతే ఈ సెంటర్లు ఏర్పాటు చేశారో, రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేశారో అక్కడ కూడా ఇలా అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద అధికారులు అయితే కూడా ముఖ్యమంత్రి సడన్ టూర్ కి ఒక్కసారిగా కంగుతున్న అధికారులు ఇప్పటి వరకు ఏదైతే తుఫాను వరద బాధితుల ఆ డ్యూటీలో ఉన్న అధికారులంతా కూడా సీఎం పర్యటన ఒక్కసారిగా ఖరారవడంతో వెంటనే సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ సిద్ధం చేసేసారు అధికారులు. దాంతోపాటు ఎన్ఎస్జీ కమాండ్ లో కూడా ఆ ప్రదేశాన్ని అంతా కూడా భద్రత చర్యలు చేపట్టి అక్కడంతా గాలింపు చర్యలు చేసి ఆ ప్రదేశాన్ని అంతా ఎన్ఎస్జీ కమాండర్స్ ఆధీనంలో తీసుకున్నారు. టోటల్ గా ఇప్పుడు దివిసీమ మొత్తం ఎన్ఎస్జీ కమాండర్స్ ఆధీనంలో ఉంది. అవినిగడ్డ నియోజకవర్గం మొత్తం కూడా ఎన్ఎస్సీ కమాండర్స్ భద్రతా వలయంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల రోడ్లు కూడా తెగిపడటంతో ముఖ్యమంత్రి పర్యటన అనేది అధికారులకు తలకు మించిన సవాలుగానే మారింది. కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి, కొన్ని చోట్ల ఏదైతే పెద్ద పెద్ద చెట్లు అయితే అవన్నీ కూడా పడిపోయాయి. యుద్ధ ప్రాతిపదిక అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి ఎక్కడి దాకా వెళ్తారు అనేది కూడా అధికారులకు కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. వర్ష రైట్ సుబ్బు, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల కలెక్టర్ కావచ్చు, ఎస్పీలతో కావచ్చు, ఇటు నారా చంద్రబాబు నాయుడు అయితే ఇటు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ ముఖ్యంగా ఎస్పీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మినిట్ టు మినిట్ రివ్యూలు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా అసలు రాష్ట్ర పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎస్పీలను ప్లస్ కలెక్టర్లను కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడ సహాయం అవసరం అయితే అక్కడికి అడిషనల్ గా ఫోర్సెస్ ని పంపించి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాధ్యత అంతటినీ కూడా లోకేష్ దగ్గర చూసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఇబ్బంది కలిగిన పరిస్థితిలో ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ స్పెషల్ ఆఫీసర్లని జిల్లాల ఇన్ఛార్జీలుగా నియమించారు. ఏదైతే కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో కోస్టల్ బెల్ట్ కి సంబంధించి కోస్టల్ ప్రాంతాల్లో ఎక్కడైతే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందో అక్కడ ప్రత్యేక అధికారులను కూడా మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ కూడా ఈ కంట్రోల్ రూమ్ నుంచి మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. వర్ష రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.